వీరభద్రుడు ఈ సినిమా నిన్న రిలీజ్ అవ్వాల్సింది, బట్ ఫినాన్షియల్ ఇష్యూస్తో ఫైనల్లీ ఈ రోజు రిలీజ్ అయింది. నిన్న షో పడిద్దేమో అని ఆశతో థియేటర్స్ తిరిగి తిరిగి చిరాకు వచ్చింది. అయితే సినిమాకి పెద్దగా బజ్ లేదు అండ్ ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయలేదు. కానీ ఈ డిలే అనేది అండ్ ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల ఈ సినిమాకి మంచి బజ్ అయితే ఏర్పడింది. అండ్ ఆర్జే బాలాజీ ఫిలిమ్స్ కూడా సరదా సరదాగా బాగానే ఉంటాయి. ఇంకా కేవలం ఆ ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్తో సినిమాకి వెళ్ళా. సో సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో చూద్దాం. నా కమింగ్ టు ద స్టోరీ లైన్, మన న్యాయ వ్యవస్థ పూర్తిగా కరెక్ట్ అయిపోవడంతో అసలు జస్టిస్ అనేది ఒక బిజినెస్గా మారిపోయిన సిచ్యువేషన్లో ఒక లాయర్ ఈ సిస్టమ్ని ఎలా మార్చాడు, ఆ లాయర్ ఒంటరిగా ఇంత కరప్టెడ్ సిస్టమ్ని ఎలా ఎదుర్కొని గెలిచాడు, అసలు ఈ లాయర్కి గాడ్ వీరభద్రుడికి ఉన్న సంబంధం ఏంటి అనేది వీరభద్రుడు సినిమా అనమాట. సినిమాలో నాకు నచ్చిన ఫ్యాక్టర్స్ ఏంటంటే ఇది ఒక మాస్ సినిమా. నేను వెళ్ళడం కూడా ఒక మాస్ కమర్షియల్ సినిమా చూడబోతున్నా అనే ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళా. అండ్ ఎస్, హై మూమెంట్స్ ప్రాపర్గా ల్యాండ్ అయ్యాయి. సూర్య ఇంట్రడక్షన్ ఎపిసోడ్, ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ ఎపిసోడ్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఎక్సలెంట్గా వర్క్ అయ్యాయి. వీరభద్రుడు థీమ్తో ఈ 4 ఎపిసోడ్స్లో ఫ్రెష్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఎలివేషన్లో కొత్త ఎక్స్పీరియన్స్ ఏముంటుంది అనుకుంటారేమో, బట్ థీమ్ బాగున్నప్పుడు రెగ్యులర్ ఫైట్స్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఇంకా సూర్య అండ్ ఆర్జే బాలాజీ పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాకి ఇంకొక మేజర్ హైలైట్. మోస్ట్ ఆఫ్ ది ఫిలిం వీళ్ళిద్దరు మధ్యనే ఉంటుంది అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ని మనం ఎంజాయ్ చేస్తాం మీన్స్ మంచిగా ఎంటర్టైన్ అవుతాం. సూర్య స్క్రీన్ ప్రెసెన్స్ సాలిడ్గా ఉంటుంది అండ్ ఆర్జే బాలాజీ విలన్ షేడ్స్ అండ్ కామెడీ టైమింగ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఆర్జే బాలాజీ అండ్ సూర్య మధ్య జరిగే సీన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకా ఫస్ట్ హాఫ్లో సీన్స్ కంప్లీట్గా ఎంగేజింగ్గా ఉంటాయి. ఫస్ట్ 40 minutes సూర్య కనిపించడు, బట్ సినిమాకి అదే హెల్ప్ అయింది. తర్వాత వచ్చే సూర్య ఎపిసోడ్స్కి ఆ వెయిటింగ్ అవసరం అనిపించింది. అండ్ ఫస్ట్ 40 minutes జరిగే ఎమోషనల్ ట్రాక్ కూడా బాగానే ఉంటుంది. కోర్ట్ సీన్స్ కూడా ఎంగేజింగ్గా వెళ్ళిపోతాయి. దెన్ టెక్నికల్గా బ్రిలియంట్ వర్క్ ఉంది సినిమాలో. కొన్ని ఎపిసోడ్స్లో రెడ్ హైట్ డైనమిక్ గ్రేడింగ్ కనిపించింది. ఆ గ్రేడింగ్ థీమ్ ఈ సినిమాకి ఎక్సలెంట్గా వర్క్ అయింది. విజువల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. సాయి అభ్యంకర్ మాస్ మూమెంట్స్లో మంచి హై ఇచ్చాడు. ఇప్పుడు నెగిటివ్స్ గురించి మాట్లాడుకుంటే సినిమా చాలా రొటీన్గా ఉంటుంది. ఎస్, ఆర్జే పారాజే విషయం ముందే మెన్షన్ చేశారు, బట్ మూవ్మెంట్స్ వర్క్ అవుతున్నంతసేపు మనకు ఆ రొటీన్ ఫ్యాక్టర్ పెద్దగా ప్రాబ్లంగా అనిపించదు. బట్ ఏ సినిమాలో అయినా ఎక్కడో చోట సంహో డ్రాప్ ఉంటుంది. ఎందుకంటే సినిమా మొత్తం హై పిచ్లో హై ఎపిసోడ్స్తో ప్రజెంట్ చేయలేరు. సో ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో అలాంటి డ్రాప్ ఉంటుంది. అప్పుడు ఇంక ఈ సినిమా ఏంటి ఎటు కదలకుండా ఎక్కడెక్కడ తిరుగుతుంది అనే ఫీలింగ్ వస్తుంది. హై మూమెంట్స్ లేని సీన్స్లో ఎంగేజింగ్ అవ్వడానికి స్ట్రాంగ్ రేటింగ్ అవసరం అవుద్ది. సెకండ్ హాఫ్లో ఎటువంటి స్ట్రాంగ్ సీరియస్ కాన్ఫ్లిక్ట్ లేకపోవడంతో కొంతవరకు రిపిటేటివ్గా ఫీల్ అయ్యి డిస్కనెక్ట్ అవుతాం అనమాట. థర్డ్ యాక్ట్లో ఎమోషనల్గా మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు, బట్ అస్సలు కనెక్ట్ అవ్వదు. వారు చెప్పాలనుకున్న పాయింట్ మంచిదే, కానీ అది మనకి స్ట్రాంగ్గా హిట్ అయ్యేటట్టు అయితే రాసుకోలేదు. ఒక బేసిక్ లేయర్గా ఏదో చెప్పాలి కదా అన్నట్టు చెప్తారంతే. పర్ఫార్మెన్సెస్ గురించి ముందుగానే చెప్పినట్టు సూర్య అండ్ ఆర్జే బాలాజీ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. క్లైమాక్స్ ఎపిసోడ్లో సూర్యాని అలా చూస్తూ ఉండిపోతాం. ఇంకా త్రిష అండ్ రిమైనింగ్ యాక్టర్స్ డీసెంట్గా పర్ఫామ్ చేశారు. సో ఫైనల్గా ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లో చూస్తే హై మూమెంట్స్కి ప్రాపర్గా ఎంజాయ్ చేస్తాం. అసలే మనకి సినిమాలు లేవు, సో బ్రెయిన్ని థియేటర్ బయట పడేసి జస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్తే ఎంటర్టైన్ అయ్యి వచ్చేస్తాం. ఇది ఒక మంచి టైంపాస్ సినిమా అంతే. అలా కాదు మాకు కొత్తదనం కావాలి అనుకుంటే లైట్ తీసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ హూస్ ఫర్ యూ. బాయ్.